నమస్కారం, BTV న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచన. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలమని వివరణ. వైసీపీ నేతలకు బుద్ధులు మారటం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శ. రాజోలులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొన్న మంత్రి లోకేష్ పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామని వెల్లడి. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపిన డూండి రాకేష్. ఈ రోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవం అని, అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలమని వివరించారు. చాలా మంది హక్కులపైనే మాట్లాడతారని, బాధ్యతలపైన మాట్లాడరని అన్నారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగంలోని 15వ పేజీల్లో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని, అయితే ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచారని, యూనివర్సిటీ లెక్చరర్ గా చేరాలని తనను అడిగారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాను మంత్రిని అయ్యానని వివరించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేను అయిన సందర్భంగా కాస్త తడబాటుకు గురయ్యానని గుర్తు చేశారు. అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియా అనే చెప్పుకొచ్చారు. విజన్ ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయటం ముఖ్యమని తెలిపారు. నిరంతరం శ్రమ చేస్తేనే అనుకున్నది సాధించగలమని పేర్కొన్నారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్ గా, డైనమిక్ గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తా ఉంటారు. ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీలను పెడదామని చెప్పి ఆయన అడిగారు. స్పీకర్ గారు డైలమాలో పడ్డారు. డైలమాలో పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా, అడిగింది మంత్రి గారు అడిగారు. ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను, అసెంబ్లీలో ప్రిమిసెస్ లో పెట్టుకోండి, కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపికైతేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నా. చాలా బాగా చేశారు. సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు. ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి, బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినట్టు రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. అంటే భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ వైసీపీ నేతల బుద్ధులు మారటం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కొబ్బరి చెట్టును పెద్ద కొడుకులాగా ఎలా భావిస్తారో అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించాలని ప్రజలను ఆయన కోరారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివకోడులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ రోజుకి వైసీపీ నేతలు బుద్ధులు మారటం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సరిదిద్దుకుంటామంటూ వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ గమనిస్తున్నామని అన్నారు. తీరు మారకపోతే పవన్ కళ్యాణ్ లో గట్టితనం చూస్తారంటూ వైసీపీ నేతల్ని హెచ్చరించారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజులు గడ్డ మీద నుంచి చెబుతున్నా అది జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా తాను క్షమించనని అన్నారు. గ్రామ సమస్యలపై నిలదీయాలంటూ ఈ సందర్భంగా యువతకు పవన్ కళ్యాణ్ సూచించారు. పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మన దాదాపు 6,000
787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకేం గుర్తొస్తాయి చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేస్తున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకాల రూపంలో తీసుకువచ్చామని వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ డ్రిల్ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. విద్యార్థులతో మాక్ అసెంబ్లీని మెయిన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే రూల్స్ పర్మిట్ చేయమని స్పీకర్ చెప్పడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ ఏర్పాటుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజని, అందుకే పిల్లలకు అర్థమయ్యే రీతిలో బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తెచ్చామని అన్నారు. రాజ్యాంగం భారతదేశపు ఆత్మ అని, అందుకే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి వారి గురించి ఈ పుస్తకాల్లో ఉంచామని వెల్లడించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. సుమారుగా 7 లక్షల మందితో మీరందరూ పోటీపడి ఒక పక్కన ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, క్విజెస్ లో పాల్గొని నంబర్ 1 స్థానం సాధించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటాం. నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది చూసిందా నాకు అనిపించింది, నేను స్కూల్కి వెళ్లే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది. ఇప్పుడే రూల్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకున్నాక అవకాశం ఉండేది. నాకు అవకాశం దక్కలేదు, మీకు ఈరోజు అవకాశం దక్కింది. ఇది కేవలం ఒక్కసారే కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. రైతుల సమస్యలపైన మాట్లాడాం. పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకి ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇది నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసి సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైశ్యుల తరపున ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ధన్యవాదాలు తెలిపారు. వైశ్యుల సమస్యలను అడిగిన వెంటనే అమలు పరుస్తున్నారని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డుండి రాకేష్ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, కూటమి నాయకులకు, ఆర్యవైశ్య మహిళలు పాలాభిషేకం చేశారని చెప్పారు. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వైశ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో అర్జీలు పెట్టినా పట్టించుకునేవారు లేరని వాపోయారు. వైశ్యుల సమస్యల్ని అడిగిన వెంటనే అమలు పరుస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరిక, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా, ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు. కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు. అనేక రకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ పెండింగ్ పడుకుంటా వచ్చింది. అదే మా కులదేవత, మా ఇలవేలు పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన ఊరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుగొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది. అది ఎవరు విఫలం అనేది అందరికీ తెలుసు. స్థానిక ఇక్కడ మంత్రి ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్గా అతను ఏదైతే నెసరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఏదైతే ఆర్యవైశ్యుల కోరికని వాసవి పెనుగొండగా నామకరణం చేయాలి, వాసవి పెనుగొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వడం. ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. అందరూ ఆర్యవైశ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. మనకు పెనుగొండ అమ్మవారి పేరు మీద మన గౌరవనీయులైన
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వము కలిసి మనకు పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చినందుకు మేమందరము ఆర్యవైశ్యుల మహిళా సంఘాలు ఆర్యవైశ్యులు అందరూ కూడా సర్వదా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. జై హింద్. నారా చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగొండ అని పేరును ప్రకటించినందుకు మా ఆర్యవైశ్యుల ద్వారా అందరి ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అక్కడ పొట్టి శ్రీరాములు గారికి విగ్రహానికి 6.8 ఎకరాలు ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మన వైశ్యాసి కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆర్య వైశ్య అనే దానికి కూడా జరుగుతుంది. అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా నిధులు జిల్లాలో ఉండేది అది పెనుగొండ అంటే పెను అంటే ఎక్కువ, గుండము అంటే అగ్నిహోత్రం కాబట్టి వైశ్యుల ఆత్మవిశ్వాసం కోసం 102 గోత్రాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మరి యువ నాయకుడు చిచ్చర పిడుగు లాంటి డూండి రాకేష్ వైశ్యులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రంలో కూడా సాధించలేనటువంటి ప్రగతి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక కులదేవత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పట్టు వస్త్రాలు తీసుకెళ్లిన చరిత్ర ఒకటి. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. భారత రాజ్యాంగం పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాల వివక్షత లేకుండా ప్రజలందరినీ ఒకే దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇందువల్ల ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగంగా భారత రాజ్యాంగంకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ ఆధ్వర్యంలో బుధవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లోని రాజ్యాంగాలు కూనరిల్లుతున్న భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన భారత రాజ్యాంగం విజయవంతంగా కొనసాగుతూ దేశంలోని ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగుతుందని తెలిపారు. పార్లమెంట్లో కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశ ప్రజలందరి అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు పరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాణి మనుగడకు రక్షణ కలిగిస్తున్న భారత రాజ్యాంగం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు. అంబేద్కర్ నినాదం పే బ్యాక్ సొసైటీ ప్రతి ఒక్కరూ ఆచరించాలని, తను కూడా నిరంతరం పే బ్యాక్ సొసైటీ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో పవిత్రంగా భావించవలసిన రాజ్యాంగాన్ని నేడు కొంతమంది రాజకీయ నాయకులు, మతోన్మాద శక్తులు తూట్లు పొడుస్తున్నారని ఏపీసీసీ కార్యనిర్వహణ అధికారి షేక్ మస్తాన్ వలీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని నమ్మి సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. ప్రజల హక్కులను, స్వేచ్ఛను కల్పించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుందని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు, రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలీ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల గౌరవం లేని కొన్ని పార్టీలు, రాజకీయ నాయకులు రాజ్యాంగ హక్కులను హరించి ప్రజల సంపద, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. అణగారిన వర్గాల మీద నేడు దాడులు పెరిగిపోయాయని అన్నారు. ప్రజలకు హక్కులను, స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరి మీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, వినయ్ కుమార్, అన్సారీ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. Along with me, like the honorable working president of the Congress Party, Mr. Maliji and other colleagues. मैं थोड़ा हद करके बात करूँगा. हम लोग आज के दिन संविधान दिवस मनाते हैं. पहले तो मैं अम्बेडकर साहब को याद करूँगा आज के दिन और देश के तमाम लोगों को बधाई देना चाहूँगा संविधान दिवस की. सबसे बड़ी चुनौती जो है देश के सामने वो संविधान को बनाए रखने की है, इसे बचाने की है. हम लोग संसद से लेकर के
देश के कोने कोने में देख रहे हैं कि संविधान को तोड़ने मरोड़ने का कार्य चल रहा है। कैसे संसद में संविधान के साथ में जिस प्रकार से अमेंडमेंट्स और चेंजेस लाने की बात कर रहे हैं, मैं समझता हूं कि इस पर बहुत बड़ी बहस होने की आवश्यकता है देश में। जहां हम आज के दिन को దినోత్సవాన్ని మరి దేశ నిర్మాణం, దేశ గౌరవం, దేశ స్వేచ్ఛ, సౌభ్రాతత్వాన్ని, సమానత్వాన్ని కాపాడింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని నమ్మి సుదీర్ఘ కాలం పాటు పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి దేశంలో అనేక మంది మేధావుల, అనేక దేశాల యొక్క అభిప్రాయాలను క్రోడీకరించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఈ పవిత్రమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని పవిత్రమైన గ్రంథంగా భావిస్తా ఉంది. ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి అక్షరాన్ని తూచా తప్పగా ప్రజల ముందుంచి ప్రజలకి హక్కులు, స్వేచ్ఛల గురించి చెప్పినటువంటి రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది. కొంతమంది మతోన్మాద శక్తులు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ యొక్క మోచేతులు నీళ్లు తాగినటువంటి వ్యక్తులు, బ్రిటిష్ వాళ్ళ డిఎన్ఏగా ఉన్నటువంటి శక్తులు ఇవాళ ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి గొప్ప అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించి అందించిన రాజ్యాంగం వల్లే నేడు కుల, మత, జాతి, ప్రాంత భేదం లేకుండా ప్రజలందరూ స్వేచ్ఛావాయులు తీసుకుంటూ మన దేశంలో ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. బుధవారం 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. ఆయన అందించిన రాజ్యాంగం వల్లనే భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. నియోజకవర్గ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ రాజ్యాంగం అంశాలపై పాఠశాలల విద్యార్థులకి పలు పోటీలను నిర్వహించామని, వాటిలో గెలుపొందిన వారికి బహుమతుల్ని పీడబ్ల్యూడీ గ్రౌండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే కార్యక్రమంలో అందజేస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులకి పుస్తకాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం. దాన్ని అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. భారతీయ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిమ్మజాతి వర్గాలకి, అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా న్యాయం జరగాలని ఆ రోజుల్లోనే 76 సంవత్సరాల కిందట ఆలోచన చేసినటువంటి గొప్ప మహానుభావుడు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం, ఈ జాతికి అందించినటువంటి రాజ్యాంగం వల్ల ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ తమ హక్కుల్ని అనుభవిస్తూ తమల్ని తాము అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి రాజ్యాంగం వల్ల. ఇవాళ ఇంత పెద్ద 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఒకే తాటి మీద ప్రజలందరూ కూడా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తున్నారంటే ఆ మహానుభావుడు ఈ జాతికి చేసిన సేవ ఇప్పటికే కాదు, రాబోయే 1000 సంవత్సరాలకు కూడా ఆ మహానుభావుడి పేరు ప్రజలు మర్చిపోరు. ఘన నివాళులు అర్పిస్తారు, జేజేలు పలుకుతారు. ఇవాళ బాబా శ్రీ బోండా ఉమామహేశ్వర గారి అభినందనతో 63వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్వయంగా ఆయనే ఇచ్చి, అంతకుముందు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా ఇక్కడ విగ్రహాన్ని నిలబెట్టి పెట్టిన బోండా ఉమ్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేయగా ఈ రోజు ఇక్కడ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న బెజ్జం జైపాల్ నేను, నా ఆధ్వర్యంలో నాకు ఎంతో సహకరించిన మా సోదరులు బత్తుల కొండ గారు, అదేవిధంగా దుర్గాశ్రాము గారు, తమ్ముడు వేల్పుల రాజేష్, భాష, పైడిసీని గారు, తులసయ్య గారు, ఎల్వీఆర్ గారు, ఇంకా మిగతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా స్కూల్ పిల్లలు దాదాపు 200 మంది స్కూల్ పిల్లలకు నోట్బుక్లు ఇచ్చి
ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం మీద అవగాహన ఏంటి అనేది బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో దాదాపు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ లో కూడా వ్యాసరచన పోటీలు పెట్టి వారందరిని కూడా అందులో నుంచి ప్రైజులు తీసుకొని అక్కడ నుంచి స్మృతివనంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం పెడతాం కూడా జరిగింది. విద్యార్థులందరూ కూడా రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అది మా శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారు మాకు చెప్పడం, దాన్ని మేము తీసుకొని వెళ్ళి స్కూల్స్ లో చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా భారత రాజ్యాంగం ఏ విధంగా ఉంది, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు స్వేచ్ఛ వాయులు ఈ రోజు పీల్చుకుంటున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మళ్లీ నోటిదోలా మొదలు పెట్టారని, వైసీపీలో ఆయన శకుని అని, శూర్పణఖ లాంటి వారని సెటైర్లు గుప్పించారు. సజ్జల గురించి విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జల చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. వైఎస్సార్ సీఎంగా ఉండగా అనేక విచారణలు చేసినా చంద్రబాబుపై ఎలాంటి తప్పులను చూపలేకపోయారని గుర్తు చేశారు. పిల్లకాకి అయిన జగన్మోహన్ రెడ్డికు ఉండేల్ దెబ్బ ఏం తెలుసు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అన్యాయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆ సమయంలో ప్రజలే చంద్రబాబుకి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. 151 నుంచి 11 సీట్లతో ప్రజలు వైసీపీని ఓడించి బుద్ధి చెప్పారని విమర్శలు చేశారు. రైతుల మీద మొసలి కన్నీళ్లు కారుస్తున్న సజ్జల గత 5 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని, జగన్ అండ్ కో పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం కలేనని చెప్పారు. మద్యం ద్వారా పేదల ప్రాణాలు బలి చేశారని, కోట్ల రూపాయలు దోచుకున్నారు కాబట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి మీపై చేసిన విమర్శలకి సమాధానం చెప్పే దమ్ము ఉందా? అధికారంలోకి వస్తే చంద్రబాబు సంగతి చూస్తావా? ఏంటి చూసేది? మీరు చేసిన ఘోరాలు బయటకు వస్తున్నాయి అని బుద్దా వెంకన్న హెచ్చరించారు. రాజీనామా చేయగానే అతని గురించి పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే గుర్తొస్తున్నాయి. బాహుబలిలో బిజ్జాల దేవుళ్ళ, రామాయణంలో శూర్పణఖల, మహాభారతంలో శకునుల, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అబ్బ వల్ల కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు. ఎందుకు కుదరదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నో ఎంక్వైరీలు వేశాడు, ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాల. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్లు తిరగేశారు ఐఏఎస్లు అందరితో కూర్చోబెట్టి. ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు. 151 నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని. ఎందుకు చేశారు? చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి. అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టచ్ చేద్దాం అనుకున్నాడు. చంద్రబాబు గారిని టచ్ చేస్తే ఏమైందో వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపణలు చేశారు. 4 లేబర్ కోడ్లను అమలు చేసి కార్మిక హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నెలకొనిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా కార్మిక
వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు గగ్గోలు పెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చీమ కుట్టినట్లు కూడా లేదని తెలిపారు. మోడీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నల్ల చట్టాలను రద్దు చేస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి మోడీ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని అన్నారు. 11 సంవత్సరాల కాలంలో 5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వ్యతిరేక విధానానికి కార్మికులు ఉద్యమానికి సిద్ధం కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా, అదేవిధంగా కార్మిక సంఘాల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు పని విధానం అనేటువంటిది అశాస్త్రీయమైనదని, అదేవిధంగా 100 మంది కార్మికుల కంటే ఎక్కువ ఉండి 300 మంది కార్మికులు ఉంటేనే అక్కడ సంఘాలు పెట్టుకోవాలనేటువంటి దుర్మార్గకరమైన విధానాలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక చర్యలుగా భావిస్తూ దేశమంతా కూడా గగ్గోలు పెడతా ఉంది, ఆందోళన చేస్తా ఉంది. అయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏమాత్రం కూడా కార్మిక వర్గం యొక్క ఆందోళన లెక్క చేయకుండా నియంత్రితంగా ముందుకు పోవడానికి తన ఫ్యాసిస్ట్ విధానాలను అమలు చేస్తా ఉంది. మరొక వైపున పార్లమెంటు సాక్షిగా ఈరోజు 3 రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పి వ్రాతపూర్వకంగా రాసిచ్చి దేశ రైతాంగాన్ని మోసం చేసేటువంటిది ఈరోజు నగ్నంగా దేశం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. మరొక వైపున ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి వాగ్దానం అది తుంగలో కలిసిపోయినటువంటిది. ఇంకొక వైపు నుంచి రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పటికే దాదాపు ఈ 11 సంవత్సరాల కాలంలో 5 లక్షల పైచిలకు మంది రైతాంగం ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నరేంద్ర మోడీ గారు మాత్రం ముసలి కన్నీరు గారుస్తూ కంప్యూటర్లో ట్వీట్ చేసి ఈ దేశం 78 సంవత్సరాల తర్వాత కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయమైనటువంటి ఈ యొక్క కన్నీరు మున్నీరై విలపించేటువంటి ఈ నంగనాచి కబుర్లు చెప్తున్నారు తప్ప రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. పైగా భూ బ్యాంకుల పేరుతో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల భూములను సమీకరణ చేసి అసైన్డ్ భూములు, ఏక్సాల్ పట్టాలు, పోడు భూములు సమీకరించి అవి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కూటమి ప్రభుత్వ కుట్రలతో రాజ్యాంగ రూపశిల్పికి దారుణమైన అవమానం జరుగుతుందని, అంబేద్కర్ మైదానంను అంగన్వాడీ మైదానంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణంలో ఆగి ఉన్న ప్రతిపాదిక సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని, గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోడల్లా నిర్వహణ జరగాలని డిమాండ్ చేశారు. విజయవాడ అంబేద్కర్ స్వరాజ్య మైదానంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వ కుట్రలతో రాజ్యాంగ రూపశిల్పికి దారుణ అవమానం జరుగుతుందని తెలిపారు. అంబేద్కర్ స్వరాజ్య మైదానాన్ని అంగడి మైదానంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ స్వరాజ్య మైదాన్ నిర్దిష్ట ప్రణాళికతో నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్మించింది కాబట్టి అంబేద్కర్ న్యాయశిల్పం ఈ ప్రభుత్వానికి అంటరానిది అయిందా అని మండిపడ్డారు. అంబేద్కర్ న్యాయశిల్పం వేదిక వ్యాపార కేంద్రం కాదని విజ్ఞాన కేంద్రంగా వెలుగొందాలని ఆయన అన్నారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలను అందరూ కలిసికట్టుగా ఎండకట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. సామాజిక న్యాయశిల్పంగా విజయవాడలో నిర్మించిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహం 19/1/2024 అత్యంత వైభవంగా నటి ముఖ్యమంత్రి జగన్ చే ప్రారంభించబడిందని తెలిపారు. అలాగనే ₹5 ప్రవేశ రుసుముతో రోజుకి దాదాపు 3,000 మంది సందర్శకులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లు దర్శనమిచ్చే ఈ పవిత్ర ప్రాంగణం 2024 జూన్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండి నిర్లక్ష్యానికి, నిరాధారణకి గురవుతూ వస్తుందని మండిపడ్డారు. ఆ రోజు ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం విజయోత్సవాలతో ఆంధ్రప్రదేశ్ అంతటా ముఖ్యంగా విజయవాడలోని అన్ని రోడ్లతో పాటు బందర్ రోడ్డు కూడా రంగురంగుల విద్యుత్ వెలుగులు విరజిల్లుతుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ మాత్రం రోజువారీగా ఉండే కరెంటును సైతం లేకుండా చేసి అంబేద్కర్ న్యాయశిల్ప ప్రాంగణం అంతా అంధకారంలో ఉండేలాగా ఉద్దేశపూర్వకంగా చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని ప్రశ్నించాలని అన్నారు. నిర్మాణంలో ఆగి ఉన్న ప్రతిపాదిత సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని, గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోడల్గా నిర్వహణ జరగాలని తెలిపారు.
శ్రవణ్ గారు ఎందుకు అనవసరంగా ఇంత దూరం లాగుతారు, ఏదో ఒకటి ఇచ్చిందంత తీసుకొని రాజీ పడిపోవచ్చు కదా అని. ఏం సార్ మీరు కూడా అలాగంటారా అని నేను అన్నా. ఆయన దానికి ఏమన్నాడు తెలుసా, చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలియదండి, ఒక ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి ఎంపీ మీద 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెబితే కనీసం ఆయన మీద చర్యలే తీసుకోలేదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదో వీడియో ఒకరు చూపించి చర్యలు తీసుకోమంటే తెలుగుదేశం పార్టీ తీసుకుంటాడా? తెలుగుదేశం పార్టీ బ్రతికేది డబ్బు కోసం, బ్రతుకుతుంది డబ్బు కోసం, బ్రతికింది డబ్బు కోసం, భవిష్యత్తులో బ్రతకబోయేది కూడా డబ్బు కోసమే. మీకు ఆ విషయం తెలియకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకు శ్రవణ్ గారు అన్న. ఇది కరెక్ట్ అనిపించింది నాకు తెలిసి. ట్రూ, ఇది కరెక్టే. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడు కోరుతున్నా, మీరు గనక సుధామాధవి విషయంలో మీరు నామిడికి న్యాయం చేయకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ముందే ఈ నిరసన ప్రదర్శన చేయాల్సి వస్తుంది అని అయితే మాత్రం నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ముందే చేస్తాము ఈ నిరసన ప్రదర్శన. తర్వాత మీ ఇష్టం. బాధితులు ఎంతవరకు నేను కంట్రోల్ చేయగలను అంతవరకే కంట్రోల్ చేస్తా. ఒక స్టేజ్ దాటిన తర్వాత బాధితులను కూడా నేను కంట్రోల్ చేయలేను. దయచేసి ఆవిడ తప్పు చేసిందా రైట్ చేసిందా పక్కన పెట్టండి. నిజంగా ఆవిడ డబ్బులు ఇచ్చుంటే ఆవిడ డబ్బులు ఆవిడకి ఇప్పించండి. ఆవిడ డబ్బులు ఇవ్వలేదు అంటే ఆవిడ న్యాయం ఆవిడ తీసుకుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ కనీసం ఎంక్వైరీ చేసి ఆవిడ విషయంలో మంచో చెడ్డ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నిజంగా తీసుకొని ఉంటే డబ్బులు ఇవ్వాలి, ఇప్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఉంది. లేదు అంటే కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. న్యాయం జరగాలి చూడాలి ప్రీతికి, న్యాయం జరగాలి చూడాలి ప్రీతికి, న్యాయం జరగాలి చూడాలి ప్రీతికి. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. మిత్రులకు నమస్తే. ఈరోజు మిత్రులు గౌరవనీయులు పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు జనసేన గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆమోద దినోత్సవానికి చేసినటువంటి ప్రతి ఒక్క దళిత బహుజన సామాజిక బిడ్డలందరికీ కూడా ఉద్యమ జయభీములు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులకు నేనున్నటువంటి వెన్నుదన్నుగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి జయశ్రావణ్ గారి యొక్క నాయకత్వాన్ని ఖచ్చితంగా బలపరచాలని పిలుపునిస్తూ, ఏదైతే షుగాలి ప్రీతి గారు ఉన్నారో, షుగాలి ప్రీతి గారు వారి తల్లి గారు నా సహచర దివ్యాంగురాలు. నేను ఈరోజు విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచ మేధావి ఈ భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఎదుగా ధర్నా చేయవలసినటువంటి దుస్థితి ఏర్పడ్డదంటే ఒక్కసారి యొక్క పాలకుల యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నదో మనం గమనించాలి. వీళ్ళు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ గారు కూడా అందరిలాంటి విగ్రహమేలే, వాళ్ళలాగా వదిలిపెడితే ఊరుకుంటారు అనుకున్నారు. మేము చెబుతా ఉన్నాం, వీరులు విగ్రహాల్లో కాదు ఉండేది, ప్రజలు గుండెల్లో ఉంటారు, వాళ్ళు చేసే పోరాటంలో ఉంటారు. అంబేద్కర్ విగ్రహాన్ని మా రక్త మాంసాలతో నిర్మించుకున్నది. అంబేద్కర్ అంటే మా యొక్క ఆశ, మా యొక్క దేశ, మా యొక్క శ్వాస కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ గారికి అవమానం జరిగితే ఊరుకోవటానికి ఏడో ఆషామాష వ్యక్తి కాదు ఉంది మనక జనసేన కుమార్ అన్న గారు. మొట్టమొదటిగా యొక్క అంశాన్ని తీసుకొని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేవలం అక్షరాస్యత పెంచడమే కాకుండా సమాజంలో ఆత్మవిశ్వాసం కల్పించడం దోహదపడుతుందని అన్నారు. సింగనగర్లోని షాదీఖానా నందు విఎంసీ మెప్మా ఆధ్వర్యంలో అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అక్షరాస్యతను పెంపొందించడమే కాకుండా సమాజంలో ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించామని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట నారాయణ, అక్షరాంధ్ర డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రసాద్, సిడిఓ జగదీశ్వరి, అక్షరాంధ్ర వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి బుక్కులు ఆ కుటుంబానికి అందజేసి ఆ కుటుంబంలో చదవగలిగే వాళ్ళకి ట్రైన్ చేసి చదువు రాని వాళ్ళకి మనం కూడా ఒక పావు గంట 10 మందిని ఒక చోట కూర్చోబెట్టి చెప్పి దానివల్ల చాలా మేలు జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడన్నా రాసిన దాని మీద సంతకం పెట్టాలంటే మోసపోకుండా ఉంటారు. అగ్రిమెంట్లు కానీ లేదంటే ఏదైనా వస్తువు
కానీ ఇంకోటి కానీ కొన్నప్పుడు అమ్మినప్పుడు మోసపోకుండా ఉంటారు. కాబట్టి విద్యలైతే ఈ రోజున కనీసం మినిమం చదవటం రాయటం రాకపోతే ఈ సమాజంలో బతకలేదు. మరీ పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళు వేరు, వాళ్ళు ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం సంపాదించడానికి పనికొస్తారు. కానీ మినిమం బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఎడ్యుకేషను, బేసిక్ రైటింగ్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలంటే మనం నేర్పాలి. ఇది మరి మేమేమి బిఎస్సి చదువుకోలేదండి, మేము బిఈడి చదువుకోలేదని అంటే కాదు కుదరదు. ఏమి మీరందరూ ఎప్పుడో చదువుకున్నటువంటి, నేను చదివా ఇప్పుడే బుక్ చూసా, ఆ బుక్లో అన్ని తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు, చిన్న చిన్న పదాలే ఉన్నాయి. ఇది పెద్ద విద్య కాదు, ఇది పెద్ద కష్టము కాదు. కాబట్టి రేపు రాబోయే సంవత్సరానికి మళ్ళీ ఇంకొక అంతర్జాతీయ విద్యా దినోత్సవం నాటికి మన నియోజకవర్గంలో అక్షరాస్యత అనేది ఉండకూడదు. పార్లమెంట్ సమావేశంలో రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టం చేయాలని, ప్రపంచ బ్యాంకుకు ఇతర సంస్థల అప్పులను కేంద్రమే చెల్లించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో రాజధాని అమరావతిలో బైక్ ర్యాలీని సిఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజధానిలో బ్యాంకుల శంకుస్థాపనకు 28వ తేదీ విచ్చేస్తున్న సందర్భంగా సిపిఎం నేతలు ఆందోళన చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాన్ని అన్నిటికీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సీతారామన్ గారు బ్యాంకుల శంకుస్థాపనకు అమరావతి వస్తున్న సందర్భంలో రాజధాని రాష్ట్ర ప్రజలు కోరుతున్నది శంకుస్థాపన చేయటంతో పరిమితం కాదు. 10 ఏళ్ల క్రితం బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి స్థలాలు ఇస్తే 10 ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేస్తున్నారు. ఇదే నా కేంద్ర ప్రభుత్వం యొక్క శ్రద్ధ అని అడుగుతున్నాం. దాంతోపాటుగా గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు చేసింది. రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది. మరి వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్తున్నటువంటి కేంద్రము రాష్ట్రంలో ఇంతవరకు 18 నెలలు గడిచిన రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ ఎందుకు చట్టం చేయరు? వెంటనే చట్టం పార్లమెంటులో రేపు డిసెంబర్ నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్టం చేసి గెజిట్లో ప్రకటించండి. రాజధానికి మళ్ళీ మార్చకుండా దానికి ఒక చట్టబద్ధత కల్పించండి అని కోరుతున్నాం. మంత్రి గారు 28వ తారీఖున ప్రకటించాలి. దాంతోపాటుగా రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత. కానీ 1,00,000 కోట్ల రూపాయలు అవసరమని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,500 కోట్లు. అంటే 1 పైసా ఇచ్చారు. ఇవాళ ప్రపంచ బ్యాంకు ఏడీబీ అప్పులు ఇచ్చామన్నారు. అప్పులు ఎవరు? రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విఎంసి కార్పొరేషన్ లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేశారు. భారత రాజ్యాంగం భారతీయులందరూ తెలుసుకోవాలని ముఖ్యమైన పుస్తకమని, రాజ్యాంగం ద్వారా భారతీయులు కల్పించిన హక్కులు, విధులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నగర మేయర్ రాగన భాగ్యలక్ష్మి, విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం నిర్వహించారు. రాజ్యాంగ ప్రవేశికను అందరూ సామూహికంగా చదివారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని తెలిపారు. 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారతీయులందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పుస్తకమని, రాజ్యాంగం ద్వారా భారతీయులకు కల్పించిన హక్కులు, విధులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ పీఠిక చదవటమే కాకుండా దాని ప్రాముఖ్యత తెలుసుకోవటం ముఖ్యమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచన. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.
సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలమని వివరణ. వైసీపీ నేతలకు బుద్ధులు మారటం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శ. రాజోలులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొన్న మంత్రి లోకేష్ పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామని వెల్లడి. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపిన డూండి రాకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.